తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి 2 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఇక్కడ డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే బీఎడ్ ఆఫ్టర్ పీజీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ స్కాలర్షిప్ విషయంలో డిఫరెంట్ డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు సంబంధించిన డౌట్స్ గురించి విత్ లైవ్ ప్రూఫ్స్ తోటి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సార్ నాది ప్రీవియస్ లో పీజీ కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రెసెంట్ రీసెంట్ గా నాకు బీఈడీలో అడ్మిషన్ వచ్చింది, సీట్ రావడం జరిగింది. పీజీ చేసి పీజీలో రియంబర్స్మెంట్ తీసుకున్న వారికి మళ్ళీ బీఎడ్ లో స్కాలర్షిప్ రావడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా? ఎందుకంటే మా కాలేజ్ అథారిటీస్ కావచ్చు అండ్ నెట్ సెంటర్ వాళ్ళు కావచ్చు పీజీ చేసిన స్టూడెంట్స్ కి బీఈడీలో జాయిన్ అవుతే స్కాలర్షిప్ రాదు అంటున్నారు. అండ్ అదే విధంగా సో నేను ప్రీవియస్ లో బీఎడ్ చేశాను సార్, సో బీఈడీలో స్కాలర్షిప్ వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ నేను పీజీలో జాయిన్ అవుతున్నాను. ఒకవేళ బీఈడీలో నేను ఆల్రెడీ స్కాలర్షిప్ తీసుకొని ఉన్నట్లయితే ఇప్పుడు పీజీలో మళ్ళీ నాకు స్కాలర్షిప్ రావడానికి ఛాన్స్ ఉంటుందా అంటూ ఈ 2 టాపిక్స్ గురించి డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో మీరు పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేస్తున్నా లేదా బీఎడ్ ఆఫ్టర్ పీజీ చేస్తున్నా మీకు స్కాలర్షిప్ వస్తుందా రాదా, వస్తే స్కాలర్షిప్ ఎంత రావడం జరుగుతుంది అనే లైవ్ ప్రూఫ్స్ తోటి మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నాం. మీరు జస్ట్ స్కాలర్షిప్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన ఛానల్ సంబంధించిన ప్లేలిస్ట్ కి అయితే రావాల్సి ఉంటుంది. ప్లేలిస్ట్ కి వచ్చేసినట్టయితే మీకు స్కాలర్షిప్ సంబంధించి సపరేట్ ట్యాబే ఉంటుంది. ఇక్కడ మనకు ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. తెలంగాణ ఈ పాస్ అని అయితే మనకు ఒకటి ఉంటుంది. జస్ట్ మీరు తెలంగాణ ఈ పాస్ కి వచ్చేసినట్టయితే మీరు వీడియోస్ చూడొచ్చు. టోటల్ గా మేము స్కాలర్షిప్ అప్లికేషన్ గురించి 152 వీడియోస్ అయితే చేయడం జరిగింది. వన్స్ మీరు మనకు సంబంధించిన తెలంగాణ ఈ పాస్ యొక్క ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేయగానే ఈ విధంగా టోటల్ 152 వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఏ టాపిక్ పైన చేశాము అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేసినా బీఎడ్ ఆఫ్టర్ పీజీ చేసినా స్కాలర్షిప్ వస్తుందా రాదా సార్ అంటూ క్వైరీ చేస్తున్నారు. కాబట్టి సో మన ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే మేము అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో ఇది 3 years బ్యాకే అప్లోడ్ చేసాం మేము. పీజీ చేసిన తర్వాత బీఎడ్ చేస్తే స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది. సో దాని యొక్క కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చూసిన క్లారిటీ వస్తుంది. అండ్ దాంట్లో మేము లైవ్ ప్రూఫ్స్ తోటి డీటెయిల్ వీడియో కూడా చేసాము. సో ఈ వీడియో చూసిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారు. అండ్ మేము కూడా గత 3 years నుంచి స్కాలర్షిప్ విషయంలో స్టూడెంట్స్ కి మేమే సెల్ఫ్ గా వారికి స్కాలర్షిప్ అప్లికేషన్ చేసి అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. సో ఇప్పుడు మీరు పీజీ చేసి బీఎడ్ చేస్తున్నా లేదా బీఎడ్ చేసి పీజీ చేస్తున్నా స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది నేను లైవ్ ప్రూఫ్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను. క్లియర్ గా వెరిఫై చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇది వన్ ఆఫ్ ది స్టూడెంట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్. మీరు కనుక ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ బీఎడ్ కానీ ఆల్రెడీ కంప్లీట్ చేసి స్కాలర్షిప్ అప్లై చేసినట్టే మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మనకి ఇప్పటివరకు ఎన్నిసార్లు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ రావడం జరిగింది అనే స్టేటస్ లో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో స్కాలర్షిప్ అయితే తీసుకోవడం జరిగింది క్యాండిడేట్ అనేవారు. తర్వాత ఎంఎస్సీ చేయడం జరిగింది. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే చేయడం జరిగింది. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ కి 20,000, సెకండ్ ఇయర్ కి 20,000 కాలేజ్ కి సంబంధించిన ట్యూషన్ ఫీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు పీజీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో మీకు స్కాలర్షిప్ ఎంత వస్తుందని డౌట్ అయితే ఉంటుంది. మీరు ఏ కాలేజ్ లో జాయిన్ కూడా అప్ టు 20,000 రావడం జరుగుతుంది. రిమైనింగ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఇఫ్ మీరు పీజీ స్టూడెంట్స్ అయితే. అండ్ పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేశారు కాబట్టి తను సో ఇక్కడ పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఎంజేఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటూ 24,000 అయితే అమౌంట్ అయితే మనకు రావడం జరిగింది. ఈ విధంగా మీరు పీజీ చేసి బీఎడ్ చేస్తున్న స్టూడెంట్స్ అయితే స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. బట్ కాలేజ్ అథారిటీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తే ఇఫ్ మేము స్కాలర్షిప్ రాకపోతే మీకు మేము పే చేసుకుంటాం సార్ ఫ్యూచర్ లో. బట్ ప్రెసెంట్ అయితే మా అడ్మిషన్ యాక్సెప్ట్ చేయండి అని అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. సో ఎందుకంటే సో మెనీ ఆస్పిరెంట్స్ డిఫరెంట్ కామెంట్ చేస్తున్నారు. సార్ మాకు పీజీ కంప్లీట్ అయిపోయింది, పీజీలో రింబర్స్మెంట్ వచ్చింది, మళ్ళీ బీఈడీలో రాదంటున్నారు అంటూ. మీరు చెప్పాల్సింది ఏంటంటే కాలేజ్ అథారిటీస్ కి ఇఫ్ నాకు స్కాలర్షిప్ రాకపోతే అప్పుడు నేను పే చేసుకుంటాను సార్, బట్ నా యొక్క అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేయండి అని అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇది పీజీ కంప్లీట్ చేసి బీఈడీ చేసే స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ వస్తుందా రాదా అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు ఆల్రెడీ బీఎడ్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు పీజీలో అడ్మిషన్ తీసుకున్నారు, మీకు స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే సో దాని గురించి కూడా నేను స్క్రీన్ అయితే షేర్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో బీఎడ్ ఆఫ్టర్ పీజీ చేస్తే మళ్ళీ మనకు స్కాలర్షిప్ రావడానికి ఛాన్స్ ఉంటుందా రాదా అని క్వైరీ చేస్తున్నారు. కాబట్టి మీరు కనుక బీఈడీలో స్కాలర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ అయినట్టయితే పీజీలో కూడా స్కాలర్షిప్ అయితే వస్తుంది. ఇది మనకు లైవ్ స్టేటస్ మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్ అనేవారు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశారు. ఇంటర్మీడియట్ లో స్కాలర్షిప్ తీసుకున్నారు, డిగ్రీలో కూడా స్కాలర్షిప్ తీసుకున్నారు. తర్వాత బీఎడ్ అయితే చేయడం జరిగింది. బీఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది బీఎడ్ ఫస్ట్ ఇయర్ కి 13,500, సెకండ్ ఇయర్ కి 13,500 అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు బీఎడ్ కనుక చేస్తున్న స్టూడెంట్స్ అయినట్టయితే మీకు ఖచ్చితంగా స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. అది డిగ్రీ ఆఫ్టర్ చేశారా పీజీ ఆఫ్టర్ చేశారా వాట్ ఎవర్ మనకు అవసరం లేదు. బట్ స్కాలర్షిప్ అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి ఉంటుంది బీఎడ్ స్కాలర్షిప్ అనేది. మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే అప్ టు 13,500 రూపీస్ వస్తుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయితే బోత్ మీరు ఓసీబీసీ అయినా అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా స్కాలర్షిప్ అప్లై చేయడానికి. ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 13,500 వస్తుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయితే ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. మీ యొక్క కాలేజ్ ఫీ అనేది 28,000 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు 28,000 వస్తుంది. అది కాలేజ్ అథారిటీస్ కి డైరెక్ట్ గా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ తర్వాత తను పీజీ చేయడం జరిగింది. ఇప్పుడు క్వైరీ వచ్చేసి బీఎడ్ ఆఫ్టర్ పీజీ కాబట్టి పీజీలో కూడా రియంబర్స్మెంట్ రావడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు.
పీజీ ఫస్ట్ ఇయర్ 20,000, పీజీ సెకండ్ ఇయర్ 17,000 అయితే రావడం జరిగింది. సో ఈ 20,000 ఏదైతే ఉంటుందో పీజీ చేసే స్టూడెంట్స్ ఏమో అప్ టు 20,000 వస్తుంది, విచ్ ఎవర్ ఇస్ లోయర్. కాలేజ్ ఫీ తక్కువ ఉంటేనేమో తక్కువ ఎంత అయితే ఉందో అంత రావడం జరుగుతుంది. ఇఫ్ కాలేజ్ ఫీ వచ్చేసి 24,000, 28,000 ఉందనుకోండి, మీకు 20,000 వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేయాలి. పీజీ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు ఎక్కడ వచ్చినా సరే, యూనివర్సిటీ కాలేజ్లో వచ్చినా, ప్రైవేట్ కాలేజెస్లో వచ్చినా, గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చినా కూడా మీకు అప్ టు 20,000 పీజీ స్టూడెంట్స్కి వస్తుంది. అండ్ అదేవిధంగా దీంట్లో కేటగిరీ ఉండదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ లాంటి కేటగిరీస్ ఉండదు, అందరికీ ఈక్వల్ అమౌంట్ వస్తుంది పీజీ స్టూడెంట్స్ అయితే. బట్ బీఎడ్ స్టూడెంట్స్కి అయితే అప్ టు 13,500 అనేది ఓసీబీసీ స్టూడెంట్స్కి, అండ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్కి ఫుల్ రీంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఇది మీకు లైవ్ ప్రూఫ్స్ అండి. సో మేము ఎటువంటి ఎడిటింగ్ లాంటిది చేయలేదు. సో మీరు పీజీ ఆఫ్టర్ బీఎడ్ చేస్తున్నా లేదా బీఎడ్ ఆఫ్టర్ పీజీ చేస్తున్నా కాలేజ్ అథారిటీస్ కనుక మీకు రీంబర్స్మెంట్ రాదు అని చెప్పినట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే, సార్ ఒకవేళ ఫ్యూచర్లో మాకు స్కాలర్షిప్ రాకపోతే మేము అప్పుడు పే చేసుకుంటాం అమౌంట్, బట్ ఇప్పుడు మాత్రం మా యొక్క సీట్ అడ్మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేయండి అని మీరు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. త్రూ ది ఆన్లైన్ ద్వారా ఎంత అమౌంట్ అయితే పే చేయమంటారో ఆ అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఒక 2,000 or 3,000 సంథింగ్ అమౌంట్ పే చేసి మీరైతే అడ్మిషన్ అయితే తీసుకోండి. సో పీజీ చేసి బీఎడ్ చేస్తున్నా, బీఎడ్ చేసి పీజీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది. మేము గత 3 years నుంచి సో మెనీ ఆస్పిరెంట్స్కి అప్లికేషన్ చేయడం జరిగింది. సో మన వీడియో కామెంట్ సెక్షన్స్లో, ఆ రిలవెంట్ వీడియో కామెంట్ సెక్షన్లో మీరు చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.